హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఆగస్ట్ 9th సాటర్డే. మన ఇండియాలో రాఖీ ఫెస్టివల్ కదా. రాఖీ ఫెస్టివల్ మాత్రమే కాదు, ఇక్కడ జపాన్లో కూడా ఒక ఫెస్టివల్ ఉందన్నమాట. 2 ఫెస్టివల్స్, అటు ఇండియన్ ఫెస్టివల్, జపనీస్ ఫెస్టివల్. ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్ దగ్గరలో ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ లో కొన్ని ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేయడము, జపనీస్ ట్రెడిషనల్ డాన్స్ చేయడము, ఇంకా కొన్ని ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి. జపనీస్ అండ్ ఇండియన్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో మేము కూడా ఈవినింగ్ అక్కడికి వెళ్ళి, అక్కడ ఆల్రెడీ డెకరేషన్ అంతా చేసేసారు, అక్కడికి వెళ్ళి ఇంకా వాటిని చూసి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. టైం 6 అయింది. 4 o'clock స్టార్ట్ అయింది. అక్కడ మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న గ్రౌండ్ లో అయితే ఈ ఫుడ్ స్టాల్స్, ఇంకా ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయో నాకు తెలియదు. మేబీ ఓన్లీ స్టాల్స్ మాత్రమే ఉన్నాయేమో. నేనైతే జపనీస్ ట్రెడిషనల్ డాన్స్ ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను. అండ్ మేము ఉన్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి చూస్తే ఇక్కడ ఒక రివర్ కనిపిస్తుంది కదా. ఈ రివర్ పక్కన ఒక గ్రౌండ్ ఉంటుంది. ఇదిగోండి, ఈ గ్రౌండ్ లో కూడా ఈరోజు ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మేబీ డాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంతకుముందు నేను మీకు చూపించిన గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను వెళ్ళే గ్రౌండ్తో కంపేర్ చేస్తాను. మా అపార్ట్మెంట్ నుంచి బయటకు అయితే వచ్చాము, పార్క్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. మ్యూజిక్ వినిపిస్తుంది. డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేదా తెలియదు. మేము ఈ పార్క్కి వచ్చేసరికి చాలా మంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. అండ్ మా పిల్లలు కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ పిల్లలు జపనీస్లో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ జపనీస్ ట్రెడిషనల్ డ్రెస్ కిమోనో అని చెప్తుంటాను కదా, ఆ డ్రెస్ వేసుకుని డాన్సెస్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ అవి పెడితే పిల్లలు వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడుకోవడము, ఇంకా ఫుడ్ స్టాల్స్ పెడితే ఫుడ్ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడాలు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ డెకరేషన్ రెడ్ కలర్లో ల్యాంటర్న్స్ అవి కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్లీ ఇక్కడ జపాన్లో ఎక్కడ ఏ ఫెస్టివల్ జరిగినా కూడా రెడ్ కలర్ మెయిన్ అట్రాక్షన్ అనమాట. జపనీస్ టెంపుల్స్ దగ్గర కూడా ఈ తొరిగేట్ అని చెప్పేసి ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. అక్కడ కూడా మనకి ఇలాంటి రెడ్ కలర్ ల్యాంటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, డిఫరెంట్ గేమ్స్ అవి ఉన్నాయని చెప్పేసి మా బాబు ప్రతి గేమ్ దగ్గర నిల్చొని చూస్తున్నాడు. ఇదేమో రింగ్స్, ఇదేమో బాల్స్, అక్కడ ఉన్న హోల్స్లో బాల్స్ వేయడము, అండ్ పక్కన రింగ్స్ వుడెన్ పోల్స్ పైన త్రో చేయడం అది ఉంది. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఇదేంటంటే పిల్లలు ఇందాక చూపించిన గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి చిట్స్ లాంటివి ఇస్తారు. దాంట్లో ఉన్న నెంబర్ పైన మనకు ఒక గిఫ్ట్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడేమో ఒక చిన్న సీవ్ లాంటిది ఇచ్చారు, దాంతో వీళ్ళు ఆ బెలూన్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మాస్క్లు అమ్ముతున్నారు. అండ్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇదేమో సాసేజ్ ఫుడ్ స్టాల్. సాసేజ్ అక్కడ పక్కన వేడివేడిగా రెడీ అవుతుంది స్టవ్ పైన. అండ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి. అవి మనము కొనాలనుకుంటే కొని తీసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఏమున్నాయో అవి కూడా చూపిస్తాను. రెడ్ కలర్ అని చెప్పాను కదా, ల్యాంటర్న్స్ అన్ని ఇక్కడ రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఇక్కడ రెడ్ కలర్ దేనికి సింబల్ అంటే గుడ్ ఫార్చ్యూన్, అంటే గుడ్ లక్ని వెల్కమ్ చేయడము, బ్యాడ్ ఈవిల్ని, బ్యాడ్ స్పిరిట్ని ఎలిమినేట్ చేయడము అనే ఒక దానికి సింబాలిక్గా వీళ్ళు ఇలాంటి రెడ్ కలర్ యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే మనం జపనీస్ ఫెస్టివల్స్ కానీ టెంపుల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా బ్రైట్గా మనకి రెడ్ కలర్ని హైలైట్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఒక పోల్ పెట్టి ఈ ల్యాంటర్స్ అన్ని దానికి హ్యాంగ్ చేశారనమాట. అండ్ ఆ పోల్ చుట్టూ కూడా చాలా మంది జపనీస్ కిమోనోస్ వేసుకున్న వాళ్ళు, అండ్ ఈవెన్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్లో సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళి లైన్లో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు మనం ఇలా డ్యాన్స్ వేయొచ్చు. అండ్ ఇక్కడ సమ్మర్లో చాలా హ్యూమిడిటీ ఉంటుందన్నమాట, అండ్ వేడిగా ఉంటుంది కదా. సో ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి షేవ్డ్ ఐస్ చాలా ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయి స్టాల్స్ బయట. మా బాబు ఇంతకు ముందు కూడా మేము ఒక జపనీస్ ఫెస్టివల్ అప్పుడు స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ షేవ్ ఐస్ బాగా తిన్నారు. సో ఇప్పుడు కూడా అది కొనుక్కున్నారు. మా పాప ఏమో ఇక్కడ ఈ డ్యాన్స్ వేసే వాళ్ళ మధ్యలో జాయిన్ అయ్యి కొంచెం ఈజీగా ఉంటాయి స్టెప్స్, సో వాళ్ళతో పాటు కొన్ని స్టెప్స్ వేసింది. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్, మా పాప వీళ్ళందరూ కూడా ఈ స్ట్రాబెర్రీ షేవ్డ్ ఐస్ తీసుకొని ఎంజాయ్ చేశారు. మా బాబు ఇక్కడ చిన్న చిన్న వాటర్ బాల్స్ తీసుకోవడం కోసం దానికి మనీ పే చేసి వచ్చాడు. సో వాడికి నచ్చిన కలర్ బాల్స్ తీసుకొని అందులో ఒక డక్ పీస్ని కూడా వేసుకున్నాడు. డక్ టాయ్ ఉంది అందులో. అండ్ మనం ఎన్ని బాల్స్ తీసుకున్నా కూడా వాళ్ళు మాత్రం ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పారు. సో మనకి ఇచ్చే ఐటమ్స్ని కవర్లో వేసి ఇచ్చింది ఆవిడ. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము కొద్ది దూరం నడిస్తే ఇక్కడ
ఒక రివర్ ఉండి ఆ రివర్ పక్కన కూడా ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అందులో కూడా ఈ రోజే సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఒబోన్ ఫెస్టివల్ సెలబ్రేషన్. సో 2 పార్కులలో ఒకే రోజు సెలబ్రేషన్ ఉండేసరికి చాలా మంది ఫస్ట్ ఇక్కడ నేను చూపించాను కదా ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఒక 1 hour అలా అక్కడ టైం స్పెండ్ చేసి ఈ రివర్ దగ్గరకు వచ్చేసారు. ఇక్కడ మేము వచ్చేసరికి కొంచెం చీకటి అయింది, ఆల్మోస్ట్ 7-7:30కి వచ్చినట్టున్నాం ఇక్కడికి. సో రివర్ పక్కన అక్కడ స్టెప్స్ ఉంటాయి అండ్ ఇదిగోండి ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ గ్రౌండ్లోనే ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఫెస్టివల్ సెలబ్రేషన్ జరుగుతుంది. డాన్సెస్ వేస్తూ ఇంకా ఫుడ్ స్టాల్స్ డిఫరెంట్వి. ఇక్కడ కూడా చాలా మంది పబ్లిక్ ఉన్నారనమాట. చాలా వరకు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇంకా అటు ఇటు 2 పార్కులని కవర్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నేను వెళ్ళిన పార్క్కి టైమింగ్స్ వచ్చేసి 4 to 6:30 వరకే సెలబ్రేషన్ ఉంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళేది 6:30కి స్టార్ట్ అయ్యి 8:30 వరకు ఉందన్నమాట. అండ్ ఈ గ్రౌండ్ కొంచెం పెద్దగా ఉండేసరికి ఇక్కడ కొంచెం ఎక్కువ పబ్లిక్ కనిపించారు. అండ్ ఇక్కడ లైటింగ్ అని డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మేము వెళ్ళిన అక్కడ పార్క్లో ఓన్లీ రెడ్ కలర్ ల్యాంటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ స్టాల్స్ దగ్గర లైన్లు, ప్రతి ఫుడ్ స్టాల్ దగ్గర లైన్లలో ఉంటారు జనాలు. ఇండియన్ స్టాల్ ఎక్కడ ఉందో చూడాలి, ఏమైనా కొనుక్కోవాలి. పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు లైట్స్. ఇక్కడ జపనీస్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్లే చేసే మ్యూజిక్ చాలా అంటే ఇండియన్ మ్యూజిక్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. నేను కాపీరైట్ ఇష్యూ వస్తుందనే ఉద్దేశంతో ఈ మ్యూజిక్ని డైరెక్ట్ మీకు ప్లే చేయట్లేదు, కానీ ఈ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక చిన్న స్టేజ్ లాగా వేసి ఆ స్టేజ్ పైన డ్రమ్ అది పెట్టారు. సాంగ్ ప్లే అవుతూ ఉంటే కొంతమంది ఆ డ్రమ్ని ప్లే చేస్తూ అండ్ చుట్టూ ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అండ్ మేము ఇక్కడికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే ప్రతి ఫుడ్ స్టాల్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఫుడ్స్ అమ్ముతున్నారు అండ్ వాటి ప్రైసెస్ ఎంత అని. ఇక్కడ మాకు రాగానే దాహం వేస్తుందని చెప్పేసి ఒక గోలీ సోడా టైప్లో ఉండే బాటిల్ తీసుకున్నాము. ఇది సోడా లాగానే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మన దగ్గర గోలీ సోడా తాగేవాళ్ళము. సో ప్రతి ఫుడ్ స్టాల్కి వెళ్ళి ఇంక అక్కడ ఏమైనా వెరైటీస్ ఉన్నాయా లేదా అని చూస్తున్నాము. యాక్చువల్గా ఇలాంటిది ఏంటంటే మన దగ్గర జాతరలు జరుగుతుంటాయా, జాతరలు కానివ్వండి ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుంది ఈ ప్లేస్ కూడా. నాకు బ్రేక్ ఇచ్చారు, డాన్స్ ఏం వేయట్లేదు, అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్పోజ్ అయిపోయారు. 7:40 అయింది, అంటే ఇంకా ఒక 40 minutes ఉన్నట్టుంది. కాకపోతే మేము ఇంకా ఇక్కడ చాలాసేపు నిలిచేసరికి కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి బయట వేరే ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము. మా బాబు ఏదో గోలీ సోడా టైప్. ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ దగ్గర ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, అక్కడ మీట్ బాల్స్ అమ్ముతున్నారు. 500కి 4-6 మీట్ బాల్స్ అంట, పెద్ద లైనే ఉంది. దాని పక్కన కూడా ఏదో అమ్ముతున్నారు, అక్కడ కూడా పెద్ద లైన్ ఉంది. ఇంకా ఇటువైపు ఉన్న స్టాల్స్ దగ్గర అయితే ఎక్కువ పబ్లిక్ లేరు, అవి ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ రివర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. సేమ్ గోలీ సోడా ఉంటుంది చూడండి, బాటిల్ అయితే ఆ టైప్లోనే ఉంది. మా బాబు ఇందాక అక్కడ ఒక లైట్ స్టిక్ లాంటిది కొనుక్కొని వచ్చాడు. చీకట్లో దాంతో ఆడుకుంటుంటే దీంతో మేము కొన్ని ఫొటోస్ తీసాము, చాలా బాగా వచ్చాయి. అండ్ వీడికి కొన్ని గేమ్స్ ఆడినప్పుడు కొన్ని గిఫ్ట్స్ లాగా వచ్చాయన్నమాట. ఏరోప్లేన్ లాంటిది అది ఫిక్స్ చేయడము, ఇంకా వాడు తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఇంకా బయటికి తీసి ఆడుకుంటున్నాడు. మేమేమో ఇక్కడ రివర్ పక్కన కూర్చున్నాము. ట్రైన్ ట్రాక్ కూడా ఉంటుంది కదా, సో ట్రైన్ వెళ్తూ ఉంది. ఇక్కడ యాక్చువల్గా చీకట్లో ఏం కనిపించట్లేదు, కానీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ కదా, ఇంకా చల్లటి గాలి వస్తుంది. టైం ఇప్పుడు ఎంత 9:30 అయింది. మేము మా అపార్ట్మెంట్ దగ్గరికి ఇప్పుడే వస్తున్నాము. బయట చాలా బాగుంది వెదర్, ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండాలండి. వాటర్ ఉండేసరికి ఆ రివర్ దగ్గర అంతా కూడా చల్లగా గాలి వస్తుంది. అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా వలే ఉంది. కాకపోతే ఇంకా వచ్చేసాము. కొంతమంది జపనీస్ వాళ్ళు ఇంకా వేరే కంట్రీ వాళ్ళు వచ్చి క్రాకర్స్ అవి తెచ్చుకొని అక్కడే ఉన్నారు ఇంకా. అండ్ నేను ఇంకా నా వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సైనా రాము. థ్యాంక్ యూ.